ఈరోజు మనం యష్ టెక్నాలజీస్ నుంచి ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌తో అయితే వచ్చేసాము. యష్ టెక్నాలజీస్ గ్రాడ్యుయేట్స్‌ని హైర్ చేసుకుంటుంది. మీరు ఈ ఇయర్ పాస్డ్ ఔట్ అయినా ఆర్ లాస్ట్ ఇయర్ పాస్డ్ ఔట్ అయినా, ఫ్రెషర్స్ అయినా ఆర్ 1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీరు దీనికి ఎలిజిబుల్. సో, కంప్లీట్ ఫ్రెషర్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 ఇయర్ లోపే ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ డిగ్రీ అయినా కూడా ఎలిజిబుల్. దీనికి మోర్ డీటెయిల్స్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాము. బట్ అంతకన్నా ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. ప్రతి వీడియోలో మిమ్మల్ని అడుగుతాను. బట్ చాలా వరకు చూస్తారు, అప్లై చేసుకుంటారు, వెళ్ళిపోతారు. లైక్ అయితే చేయరు. ఒక చిన్న లైక్ కొట్టడం వల్ల మీకేం నష్టం ఉండదు. బట్ నా ఛానల్‌కి చాలా హెల్ప్ అవుతుంది గ్రో అవ్వడానికి. క్వాలిటీ కంటెంట్ చేయడానికి నాకు మోటివేషన్‌గా ఉంటుంది. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నేను జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాను. ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాం. యష్ టెక్నాలజీస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేస్తుంది. రోల్ వచ్చి ట్రైనీ సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అష్యూరెన్స్. ఇది రోల్. ఏ డిగ్రీ అయినా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు మీరు. మనం డీటెయిల్స్ కిందకెళ్ళి డీప్‌గా అయితే చూద్దాము. లొకేషన్ మల్టిపుల్ లొకేషన్స్ అక్రాస్ ద కంట్రీ. సీటీసీ 6 ఎల్‌పీఏ ఉండొచ్చు ఎస్టిమేటెడ్. యష్ టెక్నాలజీ అనేది ఇది కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ అనొచ్చు. బ్రాంచెస్ అక్రాస్ ద కంట్రీ అండ్ గ్లోబ్ అయితే ఉన్నాయి. జాబ్ డిస్క్రిప్షన్ మన పొజిషన్ చూసాము. అది ఎక్స్‌పీరియన్స్ కూడా 0-1 ఇయర్ వాళ్ళు చూస్తున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఒకవేళ జాబ్ మీకు ఎలాంటి వర్క్ ఉంటుంది అంటే ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మీద మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. అంటే ఇదంతా కూడా కంప్లీట్‌గా ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అంటే మీరు వెళ్ళేదాన్ని బేస్ చేసుకొని, రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అయితే మీకు ప్రాజెక్ట్ అసైన్ అయితే చేస్తారు. మాక్సిమం క్వాలిటీ మేనేజ్మెంట్ అనే దాని మీద అయితే మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. ఇంకా ఇంకా వీళ్ళు కొన్ని చెప్తున్నారు చూడండి. ఫెసిలిటేట్ వీక్లీ మీటింగ్స్, రిపోర్ట్స్ జనరేట్ చేయడం కానివ్వచ్చు, ఆడిట్స్ చేయడము, అలానే ప్రాజెక్ట్ మెట్రిక్స్‌ని కలెక్ట్ చేయడం, వెరిఫై చేయడం కానివ్వచ్చు. ఇలాంటివి రోల్స్ అయితే ఉంటుంది. అగైన్ ఇది కోడింగ్ రోల్ అయితే ఏం కాదు. కోడింగ్ సైడ్ అయితే కాదు. ఇదంతా కూడా క్వాలిటీ మేనేజ్మెంట్ సైడ్. ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్ చూస్తున్నారంటే గ్రాడ్యుయేషన్ ఆర్ స్పెషలైజేషన్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌లో ఉంటే మీకు ప్లస్ అవుతుంది. అలానే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసుండాలి. ఈవెన్‌తో మీరేం కంప్లీట్‌గా ఇక్కడ అప్లికేషన్స్ డెవలప్ చేయకపోయినా కూడా మీకైతే ఆ నాలెడ్జ్ అయితే ఉండాలి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మీద, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద. డేటా అనాలిసిస్ అండ్ స్టాటిస్టిక్స్ ఇప్పుడు మీకు ఎక్సెల్ నాలెడ్జ్ కూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎంఎస్ ఆఫీస్ సూట్ నాలెడ్జ్. అలానే వీటన్నిటితో పాటు స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, క్విక్ లెర్నింగ్ ఎబిలిటీ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఎవరైనా కూడా ఇవి అప్లై చేస్తారు. సో బేసిక్‌గా మీరు ఫ్రెషర్‌గా ఏదైనా ఒక కంపెనీలోకి వెళ్ళాలి. అది కూడా మంచి ప్రీమియం కంపెనీ అనుకుంటే యష్ టెక్నాలజీస్ చాలా మంచి కంపెనీ. వాళ్ళ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇదేంటంటే రోల్ కూడా చూసినట్టు క్వాలిటీ మేనేజ్మెంట్ సైడ్ ఉంటుంది. సో మీరు ఏ సైడ్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ సైడ్ ఉన్నా, స్టాటిస్టిక్స్ సైడ్ ఉన్నా, క్వాలిటీ మేనేజ్మెంట్ సైడ్ ఉన్నా కూడా మీకు జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ బేసిక్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ బేసిక్స్ తెలిసుంటే సరిపోతుంది. ఈ రోజుల్లో అది ఎవరైనా కూడా మేనేజ్ చేయగలరు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి. మన ఛానెల్‌లో మనం రెగ్యులర్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ఇంటర్న్‌షిప్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్నీ కూడా. ఏది మిస్ అవ్వకూడదు అనుకుని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే ఈ జాబ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.